మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోండి. కాంగ్రెస్ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. మధుసూదన్ కుటుంబానికి జనసేన 50 లక్షల సాయం. కొందరు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్ను ప్రేమించే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని, కాశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. పహల్గామ్ అమరులకు మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నివాళులర్పించింది. ఉగ్రదాడి మృతులకు పవన్ సంతాపం తెలిపారు. అనంతరం పవన్ మాట్లాడుతూ సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇండియాలో పుట్టి ఇండియాలో ఉంటూ కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. టెర్రరిస్టు ఘాతకానికి బలైనటువంటి మధుసూదన్ కుటుంబ సభ్యులకు జనసేన తరపున 50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని ఎలాంటి అవసరాలకు ఆయన జనసేన సిద్ధంగా ఉందంటూ భరోసానిచ్చారు. ఇక పవన్ వ్యాఖ్యలు సరికాదు, దేశం విడిచి వెళ్ళాలనడం ఏంది? ఏపీ డిప్యూటీ సీఎంపై అద్దంకి దయాకర్ ఫైర్. అంబేద్కర్ను అమిత్ షా అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీత. కాంగ్రెస్ నాయకులు దేశం విడిచి వెళ్ళిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, తనపైన విమర్శలు చేయడం సరికాదంటూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇక అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానిస్తూ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెరపలేదంటూ ప్రశ్నించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో అద్దంకి మాట్లాడారు. దేశంలో సెక్యులరిజానికి సంబంధించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఆధారంగా తనను పాకిస్తాన్ అభిమానిగా చిత్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పుట్టిన వారందరికీ రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు ఉన్నాయని, హిందువుల సంస్కృతి సాంప్రదాయాల్ని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా గౌరవిస్తున్నట్టు, ప్రజాప్రతినిధిగా తాను ప్రజా సంఘాలు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారట్టు వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటే కనిపిస్తుంది. సో గత 6 ఏళ్ల కిందటే అనుకుంటా అద్దంకి దయాకర్ ఒక మీడియా ఛానల్లో ఉంటూ ఒక వ్యాఖ్యలు చేసిండు పాకిస్తాన్కి సంబంధించి. సో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు అవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ ఒక క్లిప్ మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ క్లిప్ను ఉద్దేశించి ఆ ట్రోల్స్ మీమ్స్ అవుతూ ఉన్నాయి. ఆ ట్రోల్స్ మీమ్స్ను 6 ఏళ్ల కిందటి వీడియో అది. సో ఆ 6 ఏళ్ల కిందటి వీడియోకి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి కొంతమంది పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్నారు. సో పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు భారత్లో ఉండొద్దు, అటు పోవచ్చు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పడం, దానికి అద్దంకి దయాకర్ కూడా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దేశం విడిచి వెళ్ళడం ఏంది? ఏపీ డిప్యూటీ సీఎం పై అద్దంకి దయాకర్ కామెంట్ చేశాడు. అంబేద్కర్ అని అవమానపరిచినటువంటి అమిత్ షాను మరి ఎందుకు అడగలేదు, అమిత్ షా మాట్లాడినప్పుడు ఎందుకు నిలదీయలేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అద్దంకి దయాకర్ కామెంట్ చేశారు. సో ఇద్దరి మధ్య అయితే ఇక పవన్ వర్సెస్ అద్దంకి మధ్య ఆ పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి టూరిస్టులపై జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడి మీద కొంత మాటల యుద్ధం పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. బట్ ఏదేమైనా దేశం కోసం అందరం ఐక్యంగా ఉండాలి, దేశం కోసం అందరం ఒకటవ్వాలి తప్ప దేశాన్ని మన ప్రాంతాన్ని మన ప్రజల్ని మనం అవమానపరచుకోవద్దు, మనల్ని మనం విమర్శించుకోవద్దు. అవసరం అన్నప్పుడు అత్యవసరం అన్నప్పుడు అందరం ఏకం కావాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలనేది మాత్రం సో భారతీయులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ టూరిస్టులు చేసినటువంటి ఏదైతే ఆ టెర్రరిస్టులు చేసినటువంటి టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడి వ్యవహారం కొంత ముదిరినట్టుగా అనిపిస్తున్నది. చూడాలి ఈ సమస్య ఎక్కడి దాకా వస్తుంది.